ఈ అమ్మాయి చాలా సంతోషంగా తన బాయ్ ఫ్రెండ్తో బైక్పై హత్తుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో ఆమె భర్తతో కూర్చున్న స్నేహితుడు ఆమెను చూస్తాడు. అప్పుడు అభిషేక్తో అంటాడు, యార్, నీ భార్య ఎవరో అబ్బాయితో బైక్పై వెళ్తోంది. అప్పుడతను, అవును, అలాగే అనిపిస్తోంది అంటాడు. అప్పుడు అతడు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్తో, ఆగు, నా భర్త ఫోన్ చేస్తున్నాడు, నువ్వు ఏమీ మాట్లాడకు అంటుంది. అప్పుడు ఆమె లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు అభిషేక్, ఎక్కడున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె అబద్ధం చెప్పి, నేను ఫ్రెండ్తో షాపింగ్ చేయడానికి వచ్చాను అంటుంది. అప్పుడు అతడు, సరే అంటాడు. అప్పుడు ఆమె, త్రుటిలో తప్పించుకున్నాము అంటుంది. కాని ఆ అబ్బాయికి భర్తకు సందేహం వస్తుంది. అప్పుడు అతను తన స్నేహితుడితో, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కనుక్కుంటాను అంటాడు. అప్పుడు అతను వెళ్ళిపోతాడు. అటువైపు ఆ ఇద్దరూ ఒక రెస్టారెంట్కు భోజనం చేయడానికి వెళ్తారు. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ను ఆర్డర్ చేయమని అంటుంది. అప్పుడే భర్త నుండి వీడియో కాల్ వస్తుంది. ఇప్పుడు ఆమె భయపడుతుంది. అప్పుడు బాయ్ ఫ్రెండ్, ఎత్తకు అంటాడు. కాని ఆమె ఎత్తక తప్పదు అని చెప్పి అతడిని మౌనంగా ఉంచి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడతడు, ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మాల్లో అంటుంది. అప్పుడతడు, హోటల్లాగా ఉంది అంటాడు. అప్పుడు ఆమె, అవును, ఫ్రెండ్తో భోజనం చేయడానికి వచ్చాము అంటుంది. అప్పుడు అతడు ఫ్రెండ్ను చూపించమని అంటాడు. కాని ఆమె చూపించదు. అప్పుడు ఆ అబ్బాయి భర్త తానే ముందుకు వచ్చేస్తాడు. ఇకపై ఈ అమ్మాయికి చాలా చెడు జరిగింది. అది చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ అబ్బాయి భర్త ఆమెను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోతాడు.